తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే అండి. నేను సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ డాక్టర్ రవికాంత్ దత్తులూరి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. సో ఇవాళ మరొక హార్ట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్ ఏంటి అంటే గుండె పరిస్థితులు, అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు లేదా గుండె లక్షణాలు రాకుండా ఏం చేయాలి, ఏమైనా ఏ మెడిసిన్ వాడాలి. యాక్చువల్గా మెడిసిన్ అనేది ఇలా మీడియాలో డిస్కస్ చేయకూడదండి. మెడిసిన్స్ అనేవి ఓవర్ ద కౌంటర్ అనే మెడిసిన్స్ ఉంటాయి, హాస్పిటల్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్ ఉంటాయి. ఈ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ అనేది సేఫ్, ఎక్కువ తీసుకున్నా ప్రమాదకరం కావు. ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వెళ్ళాల్సిన మందులు ఉంటాయి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ కౌంటర్లో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మన ఇండియాలో ఒక రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా లేకపోవడం వల్ల మందులనే విచ్చలవిడిగా వాడుతూ ఉంటారు. ఎక్కడ అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాడుతుంటారు. కొంతమందికి మేము నెల రాసి ఉంటాం, వాళ్ళు సంవత్సరాలు వాడుతున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు డాక్టర్నే సంప్రదించకుండా మందులు వాడటం జరుగుతుంది. సో మీరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేవి క్లియర్గా ఉండాలి. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే పారాసెటమాల్. ఈ పారాసెటమాల్ లాంటిది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, సొంతంగా తీసుకొని వాడుకోవచ్చు. దీని టైలినాల్ అని కూడా వేరే రకంగా ఉంటుంది. సో ఇలా సెట్రిజిన్ అనే మందు ఉంటుంది, ఇది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. క్లోర్ఫెనరమిన్ మ్యాలియేట్ అని ఉంటుంది, ఎవిల్ అని ఉంటుంది. ఇలాంటి ఓవర్ ద కౌంటర్ తీసుకొని వాడుకోవచ్చు. మీరు సిమిలర్గా యాంటీఎమిటిక్స్ ఉంటాయి, డోంపెరడోన్ అని, ఇలాంటి కూడా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ యాంటాసిడ్ మెడికేషన్స్ ఉంటాయి. యాంటాసిడ్స్ అంటే అప్పటికప్పుడు తగ్గించేయండి, డైజిన్ అని, అల్జెల్ అని రకరకాలుగా మీకు దొరుకుతాయి. సో ఇవి కూడా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉంటాయి. బట్ ఆస్పిరిన్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కాదు. క్లోపిడోగ్రెల్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కాదు. సార్బిట్రేట్ ఇది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. మీరు 5 mg ట్యాబ్లెట్ సార్బిట్రేట్ ఎమర్జెన్సీకి 4 కింద పెట్టుకోమంటాం. బట్ ఆస్పిరిన్ కాదు, క్లోపిడోగ్రెల్ కాదు, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్, స్టాటిన్ కాదు. సో ఇవన్నీ కొంతమంది జేబులో పెట్టుకొని తిరగండి అని వీడియోలు రిలీజ్ చేస్తుంటారు. అలా జేబులో పెట్టుకోకూడదండి. అలాంటివి సొంతంగా వాడకూడదు. అవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే వాడాలి. ఎమర్జెన్సీ జరిగినప్పుడు కూడా సొంతంగా మీరు వాడకూడదు. ఈఎంఆర్ అంటే మీరు ఒక అంబులెన్స్కి ఫోన్ చేసినట్టయితే అంబులెన్స్ నుంచి వచ్చిన వ్యక్తి మీకు ఇవ్వడం జరుగుతుంది, అప్పుడే తీసుకోవాలి. లేదా మీరు దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు మాత్రం సొంతంగా ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ మాత్రమే తీసుకోవాలి. ఏదైతే ఓవర్ ద కౌంటర్ ఓటీసీ కాంది మీరు తీసుకోకూడదు. సో ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. సో నేను ఏది చెప్పినా కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఏ మెడిసిన్ వాడాలనేది ఆ మెడిసిన్ డాక్టర్ బాధ్యత ప్రిస్క్రైబ్ చేయటం. సో మెడిసిన్స్ని పక్కకు పెట్టడం బెటర్. మెడిసిన్స్ అనేవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి. నేను చెప్పినట్టుగా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఏ బాధకైనా పారాసిటమాల్ వాడచ్చు, బాధ ఎటువంటి ఎలర్జీకైనా సెట్రిజిన్ వాడచ్చు, లేదా క్లోర్ఫెనరమిన్ మ్యాలియేట్, ఎవిల్ లాంటిది వాడచ్చు. సో ఈ విధంగా మీరు యాంటాసిడ్స్ వాడచ్చు. అండ్ కొన్ని నేసల్ స్ప్రేస్ ఉంటాయి, ఇలాంటివి వాడచ్చు, నేసో క్లియర్ అని కానీ ఇవి. సో ఇవన్నీ ఓవర్ ద కౌంటర్. సో నెక్స్ట్ వచ్చేసి మరి గుండెకి ఇబ్బందులు రాకుండా, ఈ హార్ట్ డిసీజెస్ రాకుండా మందులు ఏమిటి అన్నారు. మందులను పక్కకు పెట్టండి. జీవనశైలిలో మార్పులు మాత్రమే మనం చేయగలిగింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్వేషన్ కాదు. అంటే జీవనశైలిలో మార్పులు చేశాను ఇక నాకు రాదు అనేది కాదు. అవకాశం తగ్గుద్ది. అంటే 100 మందిని తీసుకోండి, మీరు 100 మంది స్మోక్ చేస్తున్నారు అనుకోండి. 100 మంది స్మోక్ చేస్తే 50 నుంచి 60 మందికి వచ్చే 10 ఏళ్లలో ఏదో ఒక వ్యాధి వస్తుంది. అదే మీరు స్మోక్ చేయని వాళ్ళని తీసుకున్నట్టయితే 100లో 10 మందికి మాత్రమే ఇటువంటి పరిస్థితి కలుగుతుంది. సో సిమిలర్గా డయాబెటీస్, మధుమేహం అయినా అంతే, రక్తపోటు బ్లడ్ ప్రెషర్ అయినా అంతే, హై కొలెస్ట్రాల్ హైపర్ లైపిడిమియా అంటాం, ఇదైనా అంతే, ఊబకాయం, లావుగున్న, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎక్కువగా వ్యాయామం చేయని వాళ్ళు, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని ముందుగా గమనించి మనం వీటిని అన్నీ కూడా అదుపులో పెట్టుకున్నట్టయితే మన జబ్బు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చే పరిస్థితి ఉన్నా కూడా రాకుండా అసలు వచ్చే అవకాశమే తగ్గిపోతుంది. ఎవరికైనా వచ్చేది ఉంది అంటే ఈ సంవత్సరం రావాల్సింది 10 ఏళ్ల తర్వాతకి పోస్ట్పోన్ అవుతుంది. సో ఆ విధంగా మన చేతిలో ఉన్నది చేయాలి. ఆ పైన నెక్స్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే డాక్టర్లను సంప్రదించడం. డాక్టర్ బాధ్యత ఈ పర్టికులర్ పేషెంట్కి ఏది చేయాలి అని. ఈ హెల్త్ చెక్స్ చేసుకోవటం కూడా మంచిదే, కానీ హెల్త్ చెక్ ప్రాపర్ ఒపీనియన్తో వెళ్ళండి. సొంతగా హెల్త్ చెక్ చేసుకోకూడదండి. ఎందుకు అంటే
కొన్ని పరీక్షలు ఇన్అప్రోప్రియేట్గా అవుతాయి, అంటే అది అవసరం లేకుండా అవ్వటం వల్ల మీకు అన్నెసరీ టెస్టింగ్ ఫర్దర్గా అవుతుంది. ఇంకోటి ఇన్అప్రోప్రియేట్ టెస్టింగ్ అవుతుంది, కొన్ని మీకు చేయకూడదు అనవసరంగా చేయటం జరుగుతుంది. కొంతమంది ఇంత కట్టపట్టుకొని వస్తుంటారు, ఎందుకు పనికిరావండి, అందులో ఆల్మోస్ట్ 80% టెస్టులు వేస్ట్, అవసరం లేదు. సో అలా చేయకూడదు. అప్రోప్రియేట్ టెస్టింగ్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అండి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీరు ఒక కార్ తీసుకెళ్ళి, అంటే కార్ని మనిషిని కంపేర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, కార్ ఈజ్ మేడ్ బై హ్యూమన్ బీయింగ్. మనిషి దేవుడు చేశాడు, మనిషి ఏ హ్యూమన్ బీయింగ్తో తయారవ్వదు. సో కార్ని నువ్వు డిజైన్ చేసావు కాబట్టి నీకు తెలుసు ఎక్కడ ఏముంది ఏంటి అని. మనిషిని డిజైన్ చేయలేదు కాబట్టి మనిషి అనేది, మనిషిలో తత్వాలు అవన్నీ వేరుగా ఉంటాయి. సో ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు. మీకు అర్థం కావడానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక కార్లో హార్న్ పోయి మీరు సర్వీసింగ్ అని ఇచ్చారు, మీకు ప్రాబ్లం చెప్పలేదు, కొన్నిసార్లు అన్నీ చేసిస్తాడు, ఆ కార్ హార్న్ మాత్రం చేయడు, అది వెనక్కి వచ్చేస్తుంది అలాగే. సో మీరు కంప్లైంట్ చెప్పి అప్రోప్రియేట్గా దాన్ని ముట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసింగ్ మొన్న అయింది, అన్నీ అయినాయి, మీరు కార్ ఏది ప్రాబ్లం అయిందో ఆ ప్రాబ్లం చెప్పకపోతే ఉపయోగం ఉండదు, అదొకటే చేసుకుని రావాలి. సిమిలర్గా ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటాం. అప్రోప్రియేట్ టెస్టింగ్, అప్రోప్రియేట్ కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ టెస్టింగ్ త్రూ దట్ ఏది చేయాలనేది డాక్టర్కి నిర్ణయించాలి. టెస్టే అవసరం ఉండదు చాలాసార్లు వచ్చినంత మాత్రాన మనం టెస్ట్ చేయాలని రూల్ లేదు. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మీరు సరైన సమయానికి డాక్టర్ని సంప్రదించడం అన్నిటికీ ముఖ్యం. ఏదన్నా గుండె వ్యాధి ఫర్దర్గా రాకుండా. జీవనశైలిలో మార్పులు పోస్ట్పోన్ చేస్తాయి వ్యాధిని. మన వంతు కృషి మనం చేసి మనం ప్రయత్నించాలి. సర్వే జన సుఖినో భవంతు.